నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. విజయారెడ్డి కేసు కి సంబంధించి ఇంకా కేసు అసలు క్లోజ్ అయింది అని మీరు చెప్పలేదు అని చెప్పి పోలీసులు అంటున్నారు అనే వార్త వినిపిస్తూ ఉంది. సో అది నిజంగానే ఒక కాంట్రవర్సీ టాపిక్. సో అది మాట్లాడదాం. నమస్తే సార్. సార్ ఏంటి సార్ అంటే విజయారెడ్డి కేసు క్లోజ్ అయిపోయింది, మానసిక పరిస్థితుల వలన ఆవిడ ఆత్మహత్య చేసుకున్నారు అనేది ఇప్పటి వరకు కథనాలు మనకి. మళ్ళా ఇప్పుడు అది ఇంకొక కొత్త యూటర్న్ తీసుకుంది. పోలీసులు మేము ఎక్కడ అట్లాంటి సమాచారం ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు అనే వాదన వినిపిస్తుంది. సో ఇందులో క్లారిటీ లేదు. అండ్ ఏ పోలీసులు అసలు దీన్ని డీల్ చేస్తున్నారు అసలు ఈ కేసుని అనేది కన్ఫ్యూజన్ ఉంది. విజయశాంతి రెడ్డి ఆత్మహత్య 31 అర్లీ అవర్స్ లేదా 30 లేట్ అవర్స్, అంటే 12 తర్వాత, అర్ధరాత్రి 12 తర్వాత జరిగింది కాబట్టి టెక్నికల్ గా 31వ తేదీ ఆత్మహత్య చేసుకున్నట్టు లెక్క. ఆమె కూడా అలాగే ప్లాన్ చేసుకుంది, ఎందుకంటే వాళ్ళ భర్త పుట్టినరోజు 31 కాబట్టి ఆమె కూడా అలాగే ప్లాన్ చేసుకొని అంతవరకు స్టేషన్ లో వెయిట్ చేసి లేట్ గా వెళ్ళి చేసుకోవడం వెనక ఏముందన్న ఇదైతే ఇప్పటి వరకు తేలలేదు. కానీ ఒక 4 రోజుల నుంచి ఏంటంటే పోలీసులు తేల్చేశారు ఆమె డిప్రెషన్ వల్లనే ఆత్మహత్య చేసుకుందనేది వార్తలు అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అన్నిట్లో వచ్చేసింది. నిజానికి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు, కానీ అంత అందరూ రాస్తుంటే అందరూ కూడా నిజమే అని అనుకున్నారు. డిప్రెషన్ వల్లనే చనిపోయింది అని తేల్చేసినట్టుగా చెప్పారు. కానీ లేటెస్ట్ గా అక్కడ జిపిఆర్ డిపార్ట్మెంట్ అంటారు, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన సిఐ సాయేశ్వర్ గౌడ్ ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే ఇప్పటి వరకు మేము ఏమీ తేల్చలేదు, మేము ప్రెస్ మీట్ పెట్టలేదు, ఇదంతా కూడా మీడియా సృష్టి, ఇది ఫేక్ న్యూస్. ఆమె డిప్రెషన్ తో చనిపోయిందా లేకపోతే వేరే కారణాలతో చనిపోయిందా, అసలు అది ఆత్మహత్య లేకపోతే హత్య ఏంటనేది మేము ఇప్పటి వరకు నిర్ధారణకి రాలేదు. మేము ఇంకా అది విచారణ స్టేజ్ లోనే ఉంది. అది ఇంకా 4 రోజులు పట్టచ్చు, 1 వీక్ పట్టచ్చు. అది అయినాకనే మేము ప్రెస్ మీట్ పెట్టి మరీ చెబుతాము. అంతవరకు పుకార్లని మీరు స్ప్రెడ్ చేయొద్దు అని ఆయన క్లియర్ గా మాట్లాడారు. అంటే ఇది అఫీషియల్ గా చెప్పారా సార్? అఫీషియల్ గా చెప్పాడు ఆయన, సిఐ కాబట్టి. సో ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలోనే విచారణ నడుస్తుంది. సో ఆయన ఏం చెప్తున్నారంటే, సరే ముందు అసలు జిపిఆర్ అంటే పోలీస్ స్టేషన్లు. ఈ కేసు మామూలుగా రైల్వేకి ఆర్పిఎఫ్ అనే పోలీస్ ఉంటుంది, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే రైల్వే ప్రాపర్టీస్ ని కాపాడే పనే వీళ్ళది, లా అండ్ ఆర్డర్ పని కాదు రైల్వే పోలీస్ ఉంది. రైల్వే థెఫ్ట్ కానీ ఏమైనా జరుగుతుంటాయి కదా, దాన్ని కాపాడేదానికి వాళ్ళు ఉంటారు. ఇది కాకుండా వీళ్ళేమో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద వీళ్ళు పనిచేస్తుంటారు. ఆర్పిఎఫ్ అనేవాళ్ళు అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అంటారు. ఆ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ కిందకి ఈ ఆర్పిఎఫ్ రైల్వే పోలీస్ ఫోర్స్ అనేది వస్తుంది. రెండోది జిఆర్పి అంటే గవర్నమెంట్ రైల్వే పోలీసు. ఇది ఆయా రాష్ట్రాల కిందనే పనిచేస్తుంటాయి. ఇది రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ పోలీస్ కాదు. వీళ్ళ పని ఏంటంటే ఓన్లీ రైల్వే స్టేషను, ఆ చుట్టుపక్కల రైల్వే ఏరియాలు, ఇన్సైడ్ రైలు జరిగే క్రైమ్స్ ని ఈ జిఆర్పి అనేది గవర్నమెంట్ రైల్వే పోలీస్ అనేది చూస్తుంటది. సో ఇప్పుడు ఈ క్రైమ్ అంటే ఇది ఆత్మహత్య అయినా క్రైమ్ కిందగా పరిగణిస్తారు కాబట్టి ఈ క్రైమ్ అనేది ఎక్కడ జరిగింది, చల్లపల్లి ఘటకేశ్వర్ లైన్ లో మధ్య రైల్వే ట్రాక్ మీద జరిగింది కాబట్టి ఇది గవర్నమెంట్ రైల్వే పోలీస్ పరిధి కిందకి వస్తుంది. సో అందుకని మామూలుగా రెగ్యులర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు దీని జోలికి రారు. లా అండ్ ఆర్డర్ గవర్నమెంట్ జిపిఆర్ వాళ్ళే వస్తారు, గవర్నమెంట్ రైల్వే పోలీస్ జిఆర్పి వాళ్ళే వస్తారు. సో ఈ జిఆర్పి పోలీస్ స్టేషన్ కిందనే ఇది ఉంటది కాబట్టి జిఆర్పి పోలీస్ స్టేషన్ సంబంధించిన సిఐ సాయేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఇది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అందుకే ఆయన క్లారిఫై చేశాడు. సో వాళ్ళు తేల్చాలి. ఇప్పుడు వాళ్ళు ఇప్పటి వరకు ఏంటంటే అనేక ప్రశ్నల్ని ఇది కాదు అని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు వాళ్ళు చెప్తున్నది ఏమంటే ఫైనాన్షియల్ గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవనేది కూడా సిఐ చెప్పాడు. మేము బ్యాంక్ అకౌంట్స్ ని తీసుకున్నాము, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ తీసుకున్నాం, ఇప్పటి వరకు వాటి వల్ల ఆమె చనిపోయినట్టుగా మాకేమీ నిర్ధారణ కాలేదనేది ఒకటి చెప్పాడు. రెండోది వాళ్ళ భర్త వైపు నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ఆయనే మమ్మల్ని గట్టిగా అడుగుతున్నాడు, సార్ దీన్ని కరెక్ట్ గా తేల్చండి సార్, కారణాలు ఏంటి అనేది మీరు పరిశోధించి చెప్పండి మాకని ఆయన అడుగుతున్నాడు. అట్లాగే వాళ్ళ అన్న చిరంజీవి రెడ్డి మీద కూడా ఆరోపణలు వచ్చాయి, అవన్నీ అబద్ధాలు. చిరంజీవి రెడ్డి కూడా చాలా ఛానళ్ళ మీద, మీడియా మీద మా పరిధిలో రాదు, జిఆర్పి పరిధిలో రాదు, సో ఎఫ్ఐఆర్ కాకుండా కోర్టు ద్వారా వెళ్ళమని వాళ్ళు సజెస్ట్ చేస్తే ఆయన కోర్టు ద్వారా
పరువు నష్టం దావా వేస్తారు. అది క్రిమినల్ ఉండొచ్చు, సివిల్ ఉండొచ్చు. సో కాబట్టి ఇక్కడ ఎవరో ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ కారణం కాదనేది ఇప్పటి వరకు అయితే క్లారిఫై చేశాడు ఈయన. కానీ ఇది సూసైడేనా లేకపోతే ఒకవేళ సూసైడ్ అయితే దానికి కారణాలు ఏమిటి, డిప్రెషన్ కారణమా, లేకపోతే ఆ పిల్లల్ని ఎలా కన్విన్స్ చేసింది, పిల్లలకి ఏమైనా సీక్రెట్స్ తెలియడం వల్ల ఆమె పిల్లల్ని కూడా చంపేయాలనుకున్నదా, ఇటువంటి వాటికి ఆయన ఏమీ ఆన్సర్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇవన్నీ తేలాల్సిందని ఆయన చెప్తున్నది ఏమంటే ఈ ఫోను తర్వాత ల్యాప్టాప్ ఇవన్నీ FSL కి ఇచ్చాము, అక్కడ నుంచి ఇంకా రిపోర్టే రాలేదని చెప్తున్నాడు. కానీ మీడియాలంతా రిపోర్ట్లు వచ్చేసాయి అన్నట్టుగానే, కానీ ఇంకా ఏమీ రిపోర్ట్లు అయితే లేవు అనేది క్లియర్ గా రాలేదు. దానికోసం వెయిటింగ్, ఎందుకంటే టైం పడుతుందని. రెండోది, ఎందుకు మీరు ఇంత టైం తీసుకున్నారు, ఆల్రెడీ 11 days అయిపోయింది, ఇప్పుడు 12th day ఈరోజు యాక్చువల్ గా. అంటే ఇది సెన్సిటివ్ కేసు, దీన్ని మేము అనేక యాంగిల్స్ నుంచి చేయాల్సి ఉంటది కాబట్టి టైం పడుతుంది అని చెప్పాడు. ఇంక నిర్దిష్టంగా 3 రోజుల 4 రోజుల వారం అనేది చెప్పలేదు ఆయన. జరుగుతోంది, మేము తెలియగానే ఇమ్మీడియట్ గా ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్ గా చెప్తామనేది ఆయన చెప్తున్నాడు. ఈ లోపల మీరు ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయకండి అని చెప్తున్నాడు. దాంతో పాటు ఆయన ఇంకోటి కూడా చెప్పాడు, ఇలాగా సూసైడ్లు ఎవరికైనా చేసుకోవాలనిపించినా కూడా మీరు షీట్యూమ్స్ ఉన్నాయి, షీట్యూమ్స్ ఫోన్ నెంబర్లు కూడా గూగుల్లో కొడితే దొరుకుతాయి, షీట్యూమ్స్ ఫోన్ చేయండి. వాళ్ళు అంటే స్త్రీల గురించి ఆయన చెప్పారు. సో వాళ్ళు స్త్రీలే వచ్చి మీకు కౌన్సిలింగ్ ఇస్తారు, మేము తీసుకెళ్తారు. పోలీస్ స్టేషన్ లో కూడా సైకాట్రిస్టులు వాళ్ళని పిలిచి మేము కౌన్సిలింగ్ ఇప్పిస్తాము. సో విమెన్ ఆఫీసర్లే మిమ్మల్ని డీల్ చేస్తారు. రెండోది, మీ పేర్లు కానీ మీవేమి బయటికి రావు. కాబట్టి ఎవరికైనా డిప్రెషన్ కానీ ఈ సూసైడ్ థాట్స్ కానీ వస్తాయి, షీట్యూమ్స్ ఫోన్ చేయండి, లేదా మా పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేయండి, మేము మీకు కౌన్సిలింగ్ ఇప్పిస్తాము. మీరు ఒకవేళ కౌన్సిలింగ్ తీసుకోలేని పరిస్థితుల్లో, అంటే మీకు డబ్బులు లేవు, సైకాలజిస్టుల దగ్గర పోలేరంటే ఆ పని షీట్యూమ్స్ చేస్తాయి. మీరు చేయండి. కానీ ఇప్పుడు ఈమె కూడా మా దగ్గరకు వచ్చి షీట్యూమ్స్ కాంటాక్ట్ చేస్తుంటే ఈమె కౌన్సిలింగ్ దొరుకుండేది, ఈ ప్రమాదం తప్పుండేది. కాబట్టి ఈ ఇష్యూ ద్వారా మేము అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నాం అనేది కూడా ఆయన చెప్తున్నారు. ఆ రకంగా ఖచ్చితంగా మనం అభినందించాలి పోలీసుల చొరవని. సో ఏదేమైనా మామూలుగా ఇప్పుడు మనకి నాలాంటి వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే, ఇంత పెద్ద పుకార్లు నిర్దిష్టంగా అసలు సూసైడ్ కారణం డిప్రెషన్ అని వార్తలు వస్తున్నప్పుడు పోలీసులు కనీసం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి బాబు ఇది కాదని ముందే చెప్తే, ఇది ఇప్పుడు ఏంది, ఆయనే మీడియాకి రాలే, ఛానల్ వెళ్ళి ఆయన అడిగితే ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇప్పుడు కూడా లోపం కనిపిస్తుంది, ఆ లోపం పోలీసుల దగ్గర కనబడుతుంది. అంటే వాళ్ళకి టైం తీసుకోవడం తప్పు కాదు, వాళ్ళ కేసు విషయం వేరు సార్, కేసు విషయం. కానీ ఇలాగా వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే కనీసం ఒక నోటీసు, ప్రెస్ నోట్ రిలీజ్ చేసి, బాబు మేము, ఎందుకంటే పోలీసులు తేల్చేశారని వచ్చినప్పుడు వార్త, మేము తేల్చలేదు అనేది కానీ చెప్పుంటే ఈ 4 రోజులు గందరగోళం ఉండేది కాదు. ఇప్పుడు కూడా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా అంత ప్రముఖంగా అన్నిట్లో రాలే, ఒక ఛానల్ కి ఇచ్చాడు కాబట్టి మిగతా వాళ్ళకి అందలేదు కదా, తెలియదు. అందువల్ల పోలీసులు ఏం చేయాలంటే ఇలాంటి గందరగోళాలు ఉన్నప్పుడు, పైగా ఇది అవేర్నెస్ కి సంబంధించిన విషయం కూడా పబ్లిక్ కన్సర్న్ గా మారిపోయింది, ప్రైవేట్ అయినా కూడా మారిపోయినప్పుడు పోలీసులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి కనీసం ఎప్పటికప్పుడు ఒక 4 రోజులకో 5 రోజులకో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి, మామూలుగా ఇప్పుడు హాస్పిటల్లో సెలబ్రిటీలు చేరితే ఎట్లయితే వాళ్ళ హెల్త్ బులెటిన్ ఇస్తా ఉంటారు, అలాగా వీళ్ళు ప్రెస్ మీట్ కూడా అవసరం లేదు, ఒక నోట్ అందరికి, వాళ్ళకి PR మీడియాకి అందరికి ఒక నోట్ ఇచ్చేసిన మెయిన్ మీడియాకి. సో ఆ నోటు సోషల్ మీడియాలో వాళ్ళ ఇప్పుడు ఎట్లాగా వాళ్ళ సిటీ పోలీస్ ఇవన్నీ కూడా హ్యాండిల్స్ ఉన్నాయి, ఆ హ్యాండిల్స్ పెట్టేసినా కూడా బాబు ఇది పరిస్థితి, ఇంకా ఇప్పటి వరకు జరిగింది, ఫైనాన్షియల్ కాదనుకున్నాం, ఇది కాదనుకున్నాం, ఎంతో ఉంది అనేది చెప్పేస్తే క్లారిటీ ఉంటది. లేకపోతే మీడియా పని ఏంటి, మీడియా పని నిజాలని వెలికి తీయాలనే ఉద్దేశంతో రకరకాల యాంగిల్స్ ని తీసుకొస్తా ఉంటది. ఇంకొంతమంది ఏంటంటే వీస్ కోసం కూడా రకరకాల తప్పుడు ఇది పెట్టి చేస్తుంటారు. కాబట్టి పోలీసులు ఇప్పటికైనా కూడా ఒక టైం తీసుకున్నా, ఇంక వారమో 10 రోజులు పడుతుందన్న, ఇప్పటి వరకు మేము ఏం చేసాము, ఏం చేయలేదు, ఏమి ఇది ఉంది అనేది నిర్దిష్టంగా ఒక ప్రకటన జారీ చేస్తే పబ్లిక్ కి ఈ కన్ఫ్యూజన్, ఈ గందరగోళం ఉండదు. అది చేయకపోవడమే మేజర్ లోపంగా కనిపిస్తుంది పోలీసుల వైపు నుంచి. థ్యాంక్ యూ.